దక్షిణాది మెడ మీద పునర్విభజన కత్తి వేలాడుతున్నదంటూ హెచ్చరిక చేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పెద్ద వివాదమే రేపారు. జనాభా నియంత్రణలో ఘన విజయాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలు ప్రతిఫలంగా పెద్ద ఎత్తున లోక్సభ సీట్లను కోల్పోబోతున్నాయని హెచ్చరించారాయన. కోయంబత్తూరులో మహాశివరాత్రి నాడు ఒక ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొనడానికి వచ్చిన హోంమంత్రి అమిత్ షా ఏమిటి అసత్య ప్రచారాలంటూ స్టాలిన్ మీద విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ఎప్పుడో ఇచ్చిన వాగ్దానం మేరకు దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రోరేటా విధానంలో ఒక్క పార్లమెంట్ స్థానం కూడా తగ్గదని, దక్షిణాదికి అన్యాయం జరగబోదని అమిత్ జీ హామీ ఇచ్చారు. మార్చి 5న స్టాలిన్ ఓ విస్తృత స్థాయి సమావేశానికి సంకల్పిస్తున్న నేపథ్యంలో అమిత్ షా తనకు తానుగా ఈ అంశాన్ని ప్రస్తావించి హామీ ఇవ్వడం మంచిదే. అయితే దక్షిణాదికి ఎందుకు అన్యాయం జరగదో, జరగకుండా తాము చేయబోతున్నదేమిటో ఆయన కాస్తంత వివరణగా చెప్పి ఉంటే హామీ అనంతరం కూడా వెల్లువెత్తుతున్న అనుమానాలకు ఆస్కారమే ఉండేది కాదు. దేశ భవిష్యత్తు కోసం జనాభా తగ్గించుకోండని 5 దశాబ్దాల క్రితం కేంద్రం చెబితే చిన్న కుటుంబం చింతలు లేనిదని, మేమిద్దరం మాకిద్దరని, బడిలో ఒకరు ఒడిలో ఒకరని విభిన్న రీతుల్లో విస్తృత ప్రచారం చేసి భయపెట్టి బతిమాలి మొత్తానికి జనాభా నియంత్రణలో దక్షిణ భారతం మంచి విజయాలు సాధించింది. వృద్ధిలో విద్యలో ఉత్తరాది కన్నా ఓ మెట్టు పైనే ఉన్నందువల్ల ప్రభుత్వాల కృషి పడుతున్న తాపత్రయం ప్రజలకు కూడా అర్థమైంది. ఎక్కువ మందిని కంటే పోషించలేమని, రత్నాల్లాంటి బిడ్డలు ఒకరిద్దరు ఉంటే వారిని వృద్ధిలోకి తెచ్చుకోవచ్చునని తమకు తాముగా సామాన్య జనం కూడా తెలుసుకున్నారు. చివరకు ఇద్దరిని కూడా వద్దనుకొని ఒక్కరే ముద్దు అన్న దశకు దక్షిణాది చేరుకుంటే అవిద్య పేదరికం అధికంగా ఉన్న ఉత్తరాదికి ఆ ఊసు పెద్దగా పట్టలేదు. జనాభా నియంత్రణలోనూ అభివృద్ధిలోనూ వెనుకబడిన ఉత్తరాది రాష్ట్రాలకు వాటి వైఫల్యాలే అర్హతలుగా రకరకాల మేళ్లు జరుగుతూ ఉండడం సహజంగానే దక్షిణ రాష్ట్రాలకు ఆగ్రహం కలిగిస్తుంది. ఆకలి, దారిద్ర్యం, అభివృద్ధి లేమి కారణంగా వాటికి ఒనగూరే ప్రత్యేక కేటాయింపులు, రాయితీలు, పథకాలను దక్షిణాది అనాదిగా సహనంగా భరిస్తోంది, పరోక్షంగా పోషిస్తోంది. తాము ఎదిగి దేశాన్ని ప్రగతి పథంలో నిలిపిన దక్షిణాదికి సభా ప్రాతినిధ్యంలోనూ అన్యాయం జరగబోతోందన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన జరిగే పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనలో తక్కువ మంది సంతానాన్ని కన్నా తమిళనాడుకు నష్టం జరగబోతుందని స్టాలిన్ వాదన. ఆయన స్వరాష్ట్రానికి సంబంధించిన లెక్కలు విప్పినప్పటికీ ఇది దక్షిణాది బాధ. 2 ఏళ్ల క్రితం మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంలోనే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు దక్షిణాదికి అన్యాయం జరగనివ్వబోమని ప్రధాని నిండు సభలో కనిమూలికి హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా కూడా దానినే మరింత గట్టిగా పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల పునర్విభజన ఏ ప్రాతిపదికన ఏ విధంగా జరిగితే తమకు ఏ మేరకు నష్టం వాటిల్లుతుందో దక్షిణాది రాష్ట్రాలకు అవగాహన ఉంది. సీట్లు కోల్పోతామన్న అనుమానాలకు ఆధారాలున్నాయి. పునర్విభజన కసరత్తు ఫలితంగా మొత్తం స్థానాల సంఖ్య 543 నుంచి మరో 300 హెచ్చిన ఆ పెరుగుదలలో దక్షిణాదికి జరగబోయే అన్యాయం మీద కూడా అవగాహన ఉంది. స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అదనంగా మరో 60 స్థానాలతో లాభపడుతుందని, ఈ మారు బీహార్ రెట్టింపు స్థానాలతో బాగుపడుతుందని వాదనలున్నాయి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, అవి ఉన్న వాటిని కోల్పోకుండా పునర్విభజన ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చినంత మాత్రాన దక్షిణాదికి న్యాయం చేసినట్టు కాదు. దక్షిణాదికి అన్యాయం జరగకుండా తాము ఏ ప్రాతిపదికలతో ముందుకు పోతున్నామో కేంద్ర పాలకులు ఇప్పటికైనా స్పష్టం చేయాలి. ఎక్కువ మంది పిల్లలను కనని పాపానికి దక్షిణాదిని శిక్షించి బండేడు సంతానం ఉన్న ఉత్తరాదిని అత్యధిక ప్రాతినిధ్యంతో సత్కరిస్తే ఎవరూ ఊరుకోరు. ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీ దక్షిణాదిలోనూ బలపడి విస్తరిస్తున్న తరుణంలో ఉత్తర దక్షిణ విభేదాలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.